వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలను మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ సంబరాలలో మంత్రులు పాల్గొన్నారు. ఇక బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం 1000 స్తంభాల గుడి ఆలయం నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక పండుగలలో బతుకమ్మ పండుగ అతి ముఖ్యమైనది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవ బతుకమ్మగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలు అయితే వరంగల్ నగరంలో అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇటు వరంగల్ వేదికగా ఇటు వేస్తంభాల గుడి ఆలయంలో కూడా ఇటు బతుకమ్మ వేడుకలు అయితే అట్టహాసంగా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం వేస్తంభాల ఆలయం గుడి వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే ఇటు బతుకమ్మ వేడుకలను కూడా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఇటు బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల అక్షరంలో కూడా ఈ యొక్క వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా ఈ యొక్క వేడుకలను కూడా అధికారికంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఈ వేడుకలను అయితే ప్రారంభించినారు. ఇప్పటికే ఇటు వేస్తంభాల గుడి ప్రాంగణం అంతా కూడా మహిళలతో కూడా ఇటు నిండిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు నగరం నుండి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి కూడా ఇటు బతుకమ్మ సంబంధించి కూడా నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ కూడా ఇటు బతుకమ్మ సంబంధించి కూడా డాన్సులు చేసిన పరిస్థితి. మాట్లాడేందుకు స్థానిక మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, గతంలో ఎట్లా ఉండే బతుకమ్మ ఇప్పుడు ఎట్లా ఉంది బతుకమ్మ, ఏం చెప్తారు? బాగుంది. ఈసారి మాత్రం చక్కటి థీమ్ మన బతుకమ్మ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాము. నో డీజేస్, ఓన్లీ బతుకమ్మ సాంప్రదాయ బతుకమ్మ ఆడుకోవాలనే ఉద్దేశం. 9 రోజులు కూడా 9 దగ్గరలో తీసుకున్నాం మనము. మన థీమ్ ఈసారి టు డెవలప్ ద కల్చర్, ప్రమోట్ ద కల్చర్ అండ్ బతుకమ్మ అండ్ టూరిజం. ఈ సంవత్సరం థీమ్ అది. అందుకనే ఇవాళ 1000 స్తంభాల గుడి, రేపు శిల్పారామం, పిల్లల మరి అట్లా డిఫరెంట్ చారిత్రక కట్టడాల దగ్గర మన టూరిజం ని ప్రమోట్ చేయడానికి ఇట్లా ఏర్పాటు చేసారు. చాలా చక్కగా బతుకమ్మలన్నీ వచ్చినాయి. కాసేపట్లో ఇంకా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడబోతా ఉన్నారు. సాంప్రదాయ పాటలతో బతుకమ్మ ఆడబోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే మహిళల ఆత్మగౌరవం. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కొంత మహిళలు ఇప్పుడు ఉన్నటువంటి యువతరం సంబంధించిన యువతరం మహిళలు కొంత ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏదైనా సరే బతుకమ్మప్పుడు మాత్రం చాలా బాగా వాళ్ళందరూ కూడా రంగురంగుల పూలతో వస్తారు. అన్ని మర్చిపోయి అరమరికలు లేకుండా చాలా బాగా తిరుగుతారు, ఆడుకుంటారు. అన్ని కూడా బాగుంటుంది. బతుకమ్మ లాగానే ఆడతారు. ఇది ఒక పండుగ, మనం చెప్పిన కదా, మన రాష్ట్ర పండుగ. సో వెరీ గుడ్ అరేంజ్మెంట్స్ మేడ్. అగైన్ థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్. మొట్టమొదటిసారిగా వరంగల్ ప్రాంతం నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా ఏర్పాట్లు. మేమే చేసినాం కాబట్టి ఎక్సలెంట్ ఉన్నాయి. వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. నేను కూడా గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి నేను భవానీ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్. కూడా ఇటు ప్రభుత్వం తొలిసారిగా ఇటు మహిళల బతుకమ్మలు ఆడుకునేందుకు కూడా ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా ఎవరికి మహిళలకు ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఇటు తీరొక్క పూలతో కూడా బతుకమ్మలు ఇంటి వద్ద పేర్చుకొని కూడా బతుకమ్మలు తీసుకొని ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాతో పాటు మరికొంతమంది స్థానికులు వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ జిల్లా? హరంకొండ రెడ్డి కాలనీ నుండి వచ్చినామండి. ప్రతి సంవత్సరం ఈడికే వస్తాము. ఇక్కడ బాగా జరుగుతుంది. అన్ని పూలతోని బతుకమ్మ పేర్చుకొని రెడీ మంచిగా అయ్యి వస్తుంటామండి. ఇక్కడ బాగా ఆడతారు. బతుకమ్మ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. అందరం ఆటపాటలతోని, పాటలతోని, అష్టాచెమ్మలతోని, చెమ్మ చెక్కలతోని ఆటలు ఆడుకుంటూ ఇది బాగా 9 పోయే వరకు ఆడుకుంటే ఉంటున్నామండి. బతుకమ్మ పండుగ వస్తేనే అన్ని కష్టాలు మర్చిపోతారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఉండేవారు ఇలా ఒక్క దగ్గర కలిసి బతుకమ్మ సంబంధించి కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఆడుకునే పండుగ కోసం ఆడపడుచులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మొదటి బతుకమ్మను రాత్రి పూట పువ్వులు తెచ్చుకొని ఒక దగ్గర పెరుస్తారు కాబట్టి తెల్లారి బతుకమ్మ ఆడతారు. ఎంగి పూల బతుకమ్మ అంటారు. ప్రతి ఆడపడుచు తల్లిగారింటికి పోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజులలో అవన్నీ పోయినాయి, తీసుకుపెట్టోడే లేదు. అయినా మేము ఎంతో హ్యాపీగా అందరం వచ్చి ఆట పాటలతో చాలా సంబరంగా ఈ పండుగ జరుపుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది? మీరంతా కూడా ఒక దగ్గర చేరి ఇటు ఆట పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర పండుగ చేసుకోవడం.
గతంలో ఎట్లా ఉండే బతుకమ్మ, ఇప్పుడు మీ అయామంలో ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? ఇప్పుడు అయితే కొంచెం పెద్దగా చేసుకోవడం జరుగుతుంది. నాకు అంత ఈ మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు బతుకమ్మకు సంబంధించి కూడా సంబరాలు అయితే నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు, విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తానికి కూడా ఇటు నగరానికి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇటు బతుకమ్మలు తీసుకొని వచ్చి కూడా ఇటు చీరక్క పూలతో కూడా పేర్చుకొని తీసుకొచ్చినటువంటి బతుకమ్మలని ఒక్క దగ్గర పెట్టి కూడా ఇటు బతుకమ్మ సంబంధించిన పాటలతో కూడా ఇటు ఎంజాయ్ చేస్తూ కూడా ఇటు బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఇటు మొత్తంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా ఇటు బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసింది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇటు వరంగల్ జిల్లా కేంద్రం నుండే ఇటు బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇటు హన్మకొండలోని వేస్తంబాల గుడి ఆలయంలో కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇటు మహిళలు వచ్చి ఇటు బతుకమ్మను ఆడే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మంత్రులు కూడా ఈ వేడుకలను మరికొద్దిసేపట్లో కూడా ప్రారంభిస్తారు. అయితే మొత్తంగా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రితో పాటు ఇటు కొండా సురేఖ, మంత్రి సీతాకోతో పాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇటు వేస్తంబాల గుడి ఆలయానికి చేరుకొని కూడా ఇటు బతుకమ్మ వేడుకలను కూడా మరికొద్దిసేపట్లో అయితే ప్రారంభించున్నారు. మొత్తంగా కూడా చాలా ఎంత దూరంగా ఉన్న వాళ్ళు ఒక్క దగ్గరికి చేరుకొని ఇటు బతుకమ్మతో ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ కూడా మా కష్టాలు మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తామంటూ కూడా ఇక్కడ తోటి మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే వేస్తంబాల ఆలయం గుడిలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు వరంగల్.